హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మహిళలలో ఎవరైతే పొదుపులో ఉన్నటువంటి మహిళలు, డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము 2 పథకాలను అయితే ప్రారంభించబోతుంది. ఒక పథకం ద్వారా మీకు సబ్సిడీ ధరలకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఇవ్వబోతున్నారు. మరో పథకం ద్వారా స్త్రీనిధి అనుసంధానంతో మీకు 3 లక్షల రూపాయల వరకు రుణం అనేది రావడం జరుగుతుంది. అలానే డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్ విషయంలో ఖచ్చితంగా సభ్యులు 10 మంది ఉండాల్సిన అవసరం లేదు. 8 మంది సభ్యులు ఉన్నా కానీ మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఏ విధంగా విడుదలయ్యాయి అనేది వివరంగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. డ్వాక్రా మహిళలు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఈ పథకాలకు సంబంధించి ముందు రోజుల్లో రాబోయేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనము డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే నిన్నటి రోజున మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు మీడియాకి అయితే ఒక సమాచారాన్ని అయితే తెలియజేశారు. ఏపీ ఎలక్ట్రికల్ వెహికల్ సబ్సిడీ స్కీమ్ 2026 గురించి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ₹1,00,000 రాయితీతో, అంటే మీరు ₹1,00,000 కట్టాల్సిన అవసరం లేదు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసినట్లయితే. ఈ పథకానికి సంబంధించి స్వయం ఉపాధి కల్పనలో భాగంగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ స్కూటీల కొనుగోలుపై భారీ సబ్సిడీ అనేది విడుదల చేసింది గవర్నమెంట్ అండి. ఎలక్ట్రికల్ ఆటో ఆఫర్ వచ్చేసి మీరు ఎలక్ట్రికల్ వెహికల్ ఆటో అనేది ₹4,50,000 కొనుగోలు చేశారనుకోండి, అందులో మీకు ₹1,00,000 వరకు సబ్సిడీ అయితే వస్తుంది. ₹3,50,000 మాత్రమే మీరు అమౌంట్ అనేది కట్టుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి మరియు ఎలక్ట్రికల్ స్కూటీకి సంబంధించి డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రికల్ స్కూటీస్ సంబంధించి ఇక్కడ ₹12,000 రాయితీ అయితే రావడం జరుగుతుంది ఈవీ సబ్సిడీ స్కీమ్ కింద డ్వాక్రా మహిళలకు. ఓకేనా? సో అయితే ఇక్కడ ముందుగా మనము కొనుగోలు చేయాలండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ వేయకూడదు. మనము కొనుగోలు చేసిన తర్వాత అప్లికేషన్ వేస్తే మనకు అమౌంట్ అనేది బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆటో అనుకుందాం. ఎలక్ట్రికల్ ఆటో అనేది మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనకు డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళల యొక్క కుటుంబంలో ఎలక్ట్రికల్ ఆటో కొనాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఆటో అనేది కొనుగోలు చేయాలన్నమాట. ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి 4,50,000 లేదా 5,50,000 కూడా అయింది అనుకుందాం ఆటో అనేది. సో దానికి సంబంధించి బిల్స్ ఉంటాయి కదా, మీరు పర్చేస్ చేసినట్లు. ఆ పర్చేసింగ్ అనేది మహిళ పేరు మీద, అంటే పొదుపులో ఉన్నటువంటి మహిళ పేరు మీద కనుక చేసినట్లయితే, సో మీరు దానికి సంబంధించి బిల్స్ అన్నీ కూడా జనరేట్ చేసుకొని వస్తారు కదా, ఆ బిల్స్ ప్లస్ ఇక్కడ మెప్మా ఆఫీస్లో అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అప్లికేషన్ జరుగుతున్నట్లయితే వెహికల్ కొనండి. సో తర్వాత మీరు ఆ వెహికల్కి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మెప్మా ఆఫీస్లో ఇచ్చేటువంటి యొక్క ఈవీ సబ్సిడీ స్కీమ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసేసి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు వెహికల్ నిజంగా కొంటున్నారా లేదనేది ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు, వాడుతున్నారా లేదని చెప్పి చూస్తారనమాట. అవన్నీ కూడా ఓకే అనుకుంటే మీకు ₹1,00,000 సబ్సిడీ అనేది విడుదల కావడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఆటోకి కట్టుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ ఈఎంఐ పద్ధతిలో తీసుకొని ఉంటారు ఆటోని, అమౌంట్ అనేది అట్లా మళ్ళించుకోవచ్చు. అలానే స్కూటీ విషయంలో కూడా మీకు ఆఫర్ అనేది ఉందండి. ₹12,000 వరకు రాయితీ అనేది వస్తుందని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. తక్కువ వడ్డీకే రుణాలు అనేవి అందించబోతున్నారు. అది గురించి కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఆటో అనేది లేడీసే నడపాలా అంటే మహిళతో పాటు భర్త లేదా కుమారుడు ఎవరినైనా సరే ఆటో నడుపుకోవచ్చు. సో కాకపోతే ఆమె కుటుంబంలో ఉండాలన్నమాట. అంటే ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఈ డ్వాక్రా మహిళ ఉండినట్లయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్ సబ్సిడీ స్కీమ్ అనేది డ్వాక్రా మహిళలకైతే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ₹3,00,000 వరకు మీకు రుణము అనేది ఇవ్వబోతుంది గవర్నమెంటు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, డ్వాక్రా మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా తీసుకొని వివిధ రకాల అవకాశాలు అనేటివి మహిళలకు కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ పథకాన్ని అయితే స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అర్హులైనటువంటి డ్వాక్రా మహిళలకు ₹3,00,000 వరకు రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పథకం కింద లభించేటువంటి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అయితే ఉంటుంది.
పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. జిల్లా సమైక్యాల ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్నటువంటి డ్వాక్రా మహిళలను గుర్తిస్తామని చెప్పారు. ఈ పథకంలో ఎంపికైనటువంటి మహిళలకు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. అర్హత కలిగినటువంటి డ్వాక్రా మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేశారండి. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆహార ఉత్పత్తులను పెంపొందించేందుకు, ఆహార ఉత్పత్తులను మీరు తయారు చేసుకునే విధంగా, వాటిని సేల్స్ చేసుకునే విధంగా, బ్రాండింగ్ కల్పించుకునే విధంగా మీకు డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మొదటిగా అవకాశం అనేది రావడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ పథకాన్ని లింక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితమైన సబ్సిడీలు మరియు ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి లోన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? సో ఈ రెండు పథకాలు అనేటివి మహిళలకు అయితే ఇవ్వబోతున్నారు. డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వయం సహాయక సంఘాల నిబంధనలో భాగంగా గ్రామీణ బ్యాంక్ మార్పులు చేసింది. ఇకపై కనీసం 8 మంది యాక్టివ్ సభ్యులు ఉన్న సంఘాలకు రిపీట్ డోస్ లోన్ అనేది మంజూరు కానుంది. గతంలో సభ్యుల మరణం లేదా వలసల వలన సంఘంలో సభ్యులు 10 కంటే తక్కువగా ఉంటే లోన్ రావడం అనేది కొంచెం కష్టతరంగా ఉండేది. దీంతో ఈ కారణాలతో మెంబర్స్ తగ్గినా ఇకపై లోన్స్ ఇస్తారు. అయితే పాత బకాయిలు లేకుండా ఉండాలి. అలాగే 6 నెలల్లో మళ్ళీ సభ్యులు 10కి పెంచుకోవాలని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఇక్కడ 10 మంది సభ్యులు అనేది ఉన్నారనుకోండి గ్రూప్లో, అందులో 8 మంది మాత్రమే యాక్టివ్గా ఉండి లోన్స్ అన్నీ కూడా కట్టుకుంటూ ఉన్నట్లయితే సో మీకు ఖచ్చితంగా లోన్ అనేది వస్తుంది. అంతకుముందు ఖచ్చితంగా 10 మంది ఉంటేనే లోన్ అనేది ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా చనిపోయిన వలసలు వెళ్ళున్నా కానీ ఆ లోన్ ఇవ్వాలంటే చాలా కండిషన్స్ అనేవి పెట్టుకునేవాళ్ళు, చాలా రిక్వైర్మెంట్స్ కూడా అయ్యేవన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం దీన్ని సులభతరం చేసేసింది. సో మీకు డ్వాక్రాలో 8 మంది ఉన్నా కానీ గ్రామీణ బ్యాంక్ మాత్రం లోన్ అనేది ఇస్తుంది. తర్వాత 6 నెలల్లో మీరు 10 మంది అయితే కావాలని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ప్రస్తుత ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వివరాలను నేను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేశాను. సో మీరు డిస్క్రిప్షన్లో గమనించినట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నామంటే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా చేరుతుంది. ఏమైనా పథకాలు మీకు వచ్చినప్పుడు ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసేస్తాను. తర్వాత మీరు వీడియో చూసుకునేదానికి అవకాశం అనేది ఛానల్ ద్వారా వస్తుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాలతో పాటు డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.